మన నిరీక్షణకు ఆధారమగు ప్రభువు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రార్థనయందు నిలకడ జీవితము. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన యొక్క క్రైస్తవ జీవితములో కొన్ని సందర్భములలో మనం అనుభవించుచున్న శ్రమలు, కష్ట నష్టముల ద్వారా వెళ్ళుచున్న మార్గములు మనలను కదిలించి విశ్వాసమునకు సవాలు వేసేదిగా ఉండును. ఇటువంటి కష్టమైన సందర్భములలో సైతం మనము సంతోషము, నిరీక్షణ మరియు ఓర్పు గల ఆత్మను కలిగి ఉండవలెను. మనము చెప్పుకొనిన మూలవాక్యము ద్వారా అపోస్తులుడైన పౌలుచే చెప్పబడిన ఈ వాక్యము మన జీవితములకు వెలుగుగా కనబడుచున్నది. కాబట్టి ఈ శ్రమల ద్వారా వచ్చేడి నిరీక్షణ, తద్వారా వచ్చేడి సంతోషమును బట్టి మనము దృఢపరచబడి ఉన్నాము. ఎందుకనగా మన నిరీక్షణ ప్రభువు చేసిన వాగ్దానములను బట్టి ఆత్మీయ జీవితములకు ఒక లంగరు వలె పనిచేయునని మనము బాగుగా ఎరుగుదుము. మనము వెళ్ళుచున్న మార్గము ఎంత క్లిష్టమైనదైనప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత దుర్భరముగా కనపడుచున్నప్పటికీ మనకు ప్రభువు చేసిన వాగ్దానములను బట్టి ఒక ఆత్మీయ సంతోషమును అనుభవించుటకును, దానిని బట్టి నిరీక్షణ కలిగి ప్రతి విధమైన శ్రమను జయించుటకును తగిన శక్తిని కలిగి ఉందుము. రెండవదిగా అపోస్తులుడైన పౌలు ఓర్పును కలిగి ఉండుటను మరొక ధన్యతగా పరిగణించుచున్నారు. మనం ఎల్ల వేళల యందు పడుచున్న శ్రమలను బట్టి, చూచుచున్న వైఫల్యతలను బట్టి, పోరాటములను బట్టి కొంత దిగులు చెందుటకును, దానిని బట్టి కృంగిపోవుట, నిరుత్సాహపడుట కూడా కొన్ని సందర్భములలో జరుగును. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు శ్రమయందు ఓర్పు గలవారమై ఉండవలెనని మనకు చెప్పుచున్నారు. ఎందుకు ఓర్పు కలిగి ఉండవలెను? ఎందుకనగా దేవుడు నీవు ఆశించిన కార్యము నీ జీవితములో సరి అయిన రీతిలో ఫలించవలెనని వాంఛించుచున్నారు. మనము వెళ్ళుచున్న మార్గములు ఆయనకు బాగుగా తెలియను. మన శ్రమలలో ప్రభువు మనతో కూడా ఉండి ఉన్నారని మనము గ్రహించవలెను. ఓర్పును కలిగి ఉన్నామనగా మనము ఆ కార్యమును నిమిత్తమై దేవుని యొక్క సమయమునకును ఆయన యొక్క ఖచ్చితమైన ప్రణాళికకు మన జీవితములను సమర్పించుకొని ఉన్నామని దాని అర్థము. ఈ సందర్భములలో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలెనని ఆశపడుచున్నాను. ఒక పొలములో ఒక వృద్ధుడు ఎంతో ముచ్చటపడి ఒక మంచి ఫలములనిచ్చడి చెట్టును నాటియున్నాడనుకోనండి. దానికి చక్కగా ఎరువులు వేసి రాత్రింబగళ్ళు ప్రయాసపడి కొన్ని సంవత్సరములు దానిని కాపు చేసెను. చక్కగా మంచి ఫలములు చెట్టు నిండా వచ్చి ఉన్నవి. వాటిని చూచి ఆ వృద్ధుడు ఎంతో సంతోషించి, ఇన్ని సంవత్సరముల నా కష్టములకు తగిన ప్రతిఫలం లభించెను అనుకొని చాలా సంతోషించెను. అయితే ఇక తాను ఆ పండ్లను కోయుటయే తరువాయి అనుకున్న సమయములో ఒక రాత్రి అకస్మాత్తుగా పెద్ద గాలివాన వచ్చి ఆ చెట్టును బలముగా కొట్టగా కాపునకు వచ్చిన ఆ ఫలములన్నీయును చెల్లా చెదురుగా క్రింద పడిపోయెను. ఉదయమున అది చూచి ఆ వృద్ధునకు చాలా దుఃఖము కలిగెను. నేను రాత్రింబగళ్ళు కాపు కాయచు అన్ని ఎరువులు వేసి తీసుకొనవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని సంవత్సరములు కాయచూ వచ్చియున్నాను. ఎందుకు దేవా ఈ విధముగా చేసియున్నావు అని బహుగా ఏడ్చుచు కాలము గడిపెను. ఏమీ ఆధారము లేని, ఎవరూ లేని ఆ వృద్ధునకు ఆ చెట్టును పోగొట్టుటను బట్టి తన ప్రయాస వ్యర్థమైనదని బాధపడుచు ఆ దుఃఖముతో కొన్ని నెలలే గడిపియున్నాడు. అయితే ఒకానొక దినమున ఆ స్థలమును శుభ్రపరచవలనని అక్కడికి వెళ్ళగా అతనికి బహు ఆశ్చర్యము కలిగెను. ఎందుకో తెలియనా? మంచి ఫలములు ఫలించిన ఆ చెట్టు ఆ రాత్రి కొట్టిన గాలి వానను బట్టి ఆ ఫలములు అన్నియు రాలుటయు, ఆ స్థలమంతటయు రాలుటను బట్టి అవి తిరిగి భూమిలోనికి నాటబడి బహు విస్తారముగా చాలా వందల చెట్లుగా మారుటయు జరిగెను. ఆ వృద్ధుని సంతోషమునకు అవధులు లేవు. తన దుఃఖము, నిరుత్సాహమంతయును ఒక్కసారిగా ఆనందముగా ఆ దినమున మార్చబడెను.
చూసారా ప్రియులారా, ఎంతో ఓర్పుగా ఉన్నప్పటికీ అతనికి శ్రమ రాక మానలేదు. తగిన సమయములో ఆ శ్రమ నుండి ఆశీర్వాదకరమైన ముగింపు కూడా వచ్చి ఉన్నది. మన క్రైస్తవ జీవితము కూడా అదే విధముగా ఉండునని జ్ఞాపకం ఉంచుకొనవలెను. చివరిగా అపోస్తులుడైన పౌలు ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండవలెనని సూచించుచున్నారు. ప్రార్థన అనున్నది మన జీవితములలో నిరంతరము దేవునితో మనకు కలిగి ఉన్న సంబంధమును నూతన పరుచుకొనుటకును, మనము జీవించుచున్న కాలమంతటి యందు మనల్ని సంరక్షించేదిగా మనము చేయు ప్రార్థన క్రియ చేయును. మనము శోధనలలో వెళ్ళుచున్నప్పుడు మన ప్రార్థనా జీవితములో వెనుకపడిన వారిగా కనపడదుము. కొన్ని పర్యాయములు ప్రార్థన చేయుటకు మనస్సు కూడా రానే రాదు. అశ్రద్ధగా మనకున్న శ్రమలను బట్టి ప్రార్థన చేయుట యందు మక్కువ లేని వారిగా కనపడదుము కూడా. కానీ ప్రియమైన వారలారా, అటువంటి సమయములలోనే మనలను మనము తట్టి లేపుకొని ప్రార్థన ద్వారా ఇంకా అధికముగా దేవునికి దగ్గరగా జీవించవలెనని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మనము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనమును గమనించినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము అని చదువుచున్నాము. ఎప్పుడైతే మనం మన హృదయములను ప్రభువు సన్నిధిలో కుమ్మరించుటకు అలవరుచుకొనిదమో అప్పుడు ప్రభువు నిన్ను తన ఆత్మ ద్వారా బలపరచి మన విశ్వాసమును మనము చేసిన ప్రార్థనను బట్టియే నూతన పరచుదురు. అంత మాత్రమే కాక ఆయన యొక్క నెమ్మది సమాధానము ద్వారా సమస్యమును జయించుటకు అవకాశమును కల్పించుదురు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు వెళ్ళుచున్న శ్రమల మార్గములను బట్టి విసిగిపోయి ఉన్నావా? దేవుడు నీకు ఉత్తరమీయట లేదని దిగులు చెందుచున్నావా? ఆయన చూపుచున్న మార్గములలో నిలకడగా నిలిచిన ఎడల ఆయనే నీకు సహాయము చేతురని విశ్వసించుము. కాబట్టి ఎల్ల వేళల యందు ఎట్టి సమయముల యందు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుము. ఆ విధముగా చేసినప్పుడు మనము ఆత్మీయముగాను శారీరకముగాను బలపరచబడుట మాత్రమే కాక సమస్తమైన శ్రమల యందును జయము పొందుటకు సమర్థులమగుదుము. అటువంటి ప్రార్థనాత్మను ప్రభువే మనందరికీ దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆత్మను దయచేయు
ప్రార్థించి విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి ఆదరణ ధైర్యము పొందే కృప నిమ్ము. ఆదరణ ధైర్యము పొందే కృప నిమ్ము. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి. ప్రార్థన దీపము వెలిగించు నాయందు. ప్రార్థన ధూపమే నీ సన్నిధి చేరా. పోరాడి ప్రార్థింప నీ కృప నీయుము. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి. శోధనలో నేను ప్రవేశింపకుండను. మేల్కొని ప్రార్థించి శక్తి నాకియుము. శోధనలో నేను ప్రవేశింపకుండను. మేల్కొని ప్రార్థించి శక్తి నాకియుము. ఐహిక విచారము సుఖ స్థితిని విడిచి. ఐహిక విచారము సుఖ స్థితిని విడిచి మనుష్య కుమారుని ఎదుటనే నిల్వను. మనుష్య కుమారుని ఎదుటనే నిల్వను. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి. ప్రార్థన దీపము వెలిగించు నాయందు. ప్రార్థన ధూపమే నీ సన్నిధి చేరా. పోరాడి ప్రార్థింప నీ కృప నీయుము. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి. శరీరంలో నేను జీవించు వరకు పరిశుద్ధ జీవితం కాచుకొనుటకు. శరీరంలో నేను జీవించు వరకు పరిశుద్ధ జీవితం కాచుకొనుటకు. కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థించి కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థించి ప్రభు యేసు